ప్రాతస్మరాభిగన్నాథమనాథబంధు సింధూర పూర పరిశృతి ఖండయుగం ఉద్దండు విఘ్న పరిఖండన చండదండ మాఖండలాది సునాయక బృందవంద్యం ఖర్వం స్థూలం తనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రస్యజ్జన్మదులబ్ధవ్యాలోల గంటస్థలం. అయ్యా, అమ్మాయిని ఆశీర్వదించండి. ఏమని దీవించావు? గమ్మున పెళ్ళవ్వాలని. పాస్ అవ్వాలని దీవించు. పెళ్ళదేముంది, చేస్తే 4 గంటలు పడుతుంది అంతే. పరీక్ష కూడా అంతే కదా నాన్న, రాస్తే 3 గంటలే పడుతుంది. సారీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అవును, రాత్రి ఎక్కడికి వెళ్ళావే? విష్ చేద్దామని వస్తే రూమ్ లో లేవు. ఆయనతో కలిసి వెళ్ళావా? వెళ్ళేటప్పుడు మాతో మాట చెప్తే ఏం పోతుంది? చెప్తే ఏం చేసేవాడురా? చూసి ఆనందిస్తాం, అంతకంటే ఏం చేస్తాం? ఉత్తాక్షింతలేనా? గిఫ్ట్స్ ఏం లేవా? ఇద్దామంటే ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారే? లాస్ట్ ఇయర్ దానికి సైకిల్ కొందాం అనుకున్నాను, కానీ నాన్న స్కూటీ కొన్నారు. ఈసారి దానికి హెల్మెట్ కొందాం అనుకున్నాను, నాన్న కారు కొన్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఏం కొందాం అనుకుంటున్నారు? ఆయన ఏం కొన్నా నేను ఫీల్ అవ్వకూడదు అనుకుంటున్నాను. రే, నువ్వు దేంట్లోనైనా నాతో పోటీ పడు, ఒక్క అంజలి విషయంలో తప్ప. ఎందుకంటే దాన్ని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకు లేడు? మా వాడు ఉన్నాడుగా. మీ అబ్బాయికి ఏంటండి గోల్డ్? ఈ నెల జీతం ఇచ్చేసాను కదరా. వచ్చే నెల అయినా పెంచుతారేమో అని. లక్ష్మీం క్షీరసముద్రాధనయం శ్రీరంగధామేశ్వరం దాసి భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకరం శ్రీమన్. హలో, ఎరా ఆయన ఉన్నారా? అమ్మగారు ఏంటండి? అర్జెంటుగా 1000 రూపాయలు కావాలి, నీకిచ్చి పంపమను. 1000 అండి? ఆయన లేరండి. పొద్దున్న లేచినప్పటి నుంచి డబ్బులు డబ్బులు అంటే ఒకటే నస. ఈ అనగానే ఇవ్వడానికి ఇది ఏమైనా ఒకటారండా? 1000 ఇవ్వడానికి అంత తీసుకుంటారేంటండి? ఇంత పెద్ద షాప్ పెట్టుకుని. ఏంట్రా పెద్దది? షాపు పౌడర్ డబ్బా అంతుంటే లోన్ పామాయిల్ డబ్బా అంతుంది. నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగొస్తున్నారు. వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారండి. ఏం కావాలి సార్? 1 కేజీ జీడిపప్పు ఇవ్వండి. ఆహా, పొద్దున్నే మినపప్పు శనగపప్పు అనకుండా జీడిపప్పు అని ఓ ముక్క చెప్పి నా చెవి తుప్పు వదలగొట్టేశారు సార్. బోని అంటే ఇలా ఉండాలి. సర్వీస్ స్పీడ్గా ఉంది. జీడిపప్పు రుచిగా ఉంటుంది సార్. చిల్లర ఇవ్వండి. మీరు డబ్బులు ఇవ్వండి. మీ అబ్బాయి ఇవ్వలేదా? మీరు కొంటే వాడెందుకు ఇస్తాడండి? నేను వాడికి ఇచ్చాను కాబట్టి. 300 తీసుకుని జీడిపప్పు కొత్త స్టాక్ వచ్చింది, 1 కేజీ ట్రై చేయమని చెప్పాడు. షాక్ అయ్యవా? షో చేశానంటే షేక్ అవుతావు సార్. ఇది బిలియర్డ్స్ టేబుల్ సార్. దీని మీద పేక చూసాడంటే మా ఓనర్ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడండి. ఏంటమ్మా ప్యాక్ అంత చీప్ గా తీసి పడేస్తున్నావు? ప్యాక్ మన జాతీయ క్రీడ తెలుసా? మన జాతీయ క్రీడ హాకీ అనుకుంటా. నువ్వు నాకు 100 బాకీ అనుకుంటా. ప్యాకే కరెక్ట్. మన 10 ఎంత బాబాయ్? నాది 300. వాడి దగ్గర 2 జాకీలు, 1 ఆసు ఉన్నా. నీకెళ్ళి తెలుసురా? అడి కళ్ళ జోడ చూడరా బాబోయ్. వారిని ఏం బ్రెయిన్ అనేది. మన మొక్కలు దేవంద్రా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ముందు పక్కోళ్ళ మొక్కలు చూడమన్నారు పెద్దోళ్ళు. నువ్వు అస్సలు తగ్గకు. $500 ఏవి ఇస్తాంలేవయ్యా. షో చేస్తాడే మనకి ఇవ్వాల్సి వస్తాడు. ఆ సంగతి అడిగి తెలియట్లేదు. చీపి ముందు నువ్వు చూపించు. చడుచుకుంటావేమో. పర్లేదు, తట్టుకోగలను. చా షో ఇంక నువ్వు పో. హలో, మిగతా మొక్కలు కూడా మాకు తెలుసులే అమ్మా. చా నీ దగ్గర ఒక్కసే కదా ఉండాలి. నీకెలా తెలుసు? అదే నీ కళ్ళల్లో చూసాం. ఇందులోనా? ఇందులో ఎప్పుడు ఇవే ఉంటాయి. దీన్నే గ్యాంబ్లింగ్ గ్లాసెస్ అంటారు. రాసుకో. చీపే. ఏంటిది మరి టూ మచ్? చిన్నపిల్లలు చేసి మోసం చేస్తారా? మీరేం చెప్పండి సార్, మీరేం చెప్పండి. ఈయన వచ్చాడండి. నాన్న ఒక్క నిమిషం ఆగు నాన్న. ఆగరా ఇస్తాను నాన్న, ప్లీజ్. నేను చెప్పేది నాన్న, ఒక్క నిమిషం ఆగు నాన్న. రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళాను నాన్న. అక్కడ థియేటర్ బయట ఒకటి ఆడుతున్నాడు. ఏం హ్యాండ్ నాన్న ఆడిది? గంటలో నాకు 300 పోయినాయి. ఎక్కడ పోతే అక్కడే ఎత్తుక్కోవాలి నువ్వేగా చెప్పావు. అందుకే రాత్రి అంతా ఆడి దగ్గర కోచింగ్ తీసుకుని పొద్దున ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశా. ఎంత వచ్చింది? 500. ఏది? మనకు కాదు, ఆడికి.
పెదవా పెదవన్నారు పెదవా. రేపు మళ్ళీ ఆడదాం కలజోడు లేకుండా రారా బాబు. నాన్న నాన్న ఒక్క నిమిషం ఆగనా ప్లీజ్. 1వ తరగతిలో చాక్లెట్ ఇవ్వలేదని టీచర్ని కొట్టావు. 10వ తరగతిలో టిఫిన్ పెట్టలేదని శరీరం జుట్టు కట్టేశావు. అది ఇప్పటికీ బాబుడే తిరుగుతుంది మగరాయిలాగా. ఒక్క పని నాకు మనశ్శాంతిగా ఉండే ఒక్క పని చేసేవారు నువ్వు. ఎందుకురా బతుకుతున్నావు ఏంటో నేను పడి చావక. నాన్న అమ్మాయిలు ఎంత మనీ చూస్తున్నారు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. నీ బతుకు సిగ్గు ఒకటి. ఆ రుమాలే ఉంటారు రోడ్డు వచ్చేవాళ్ళగా. ఇదిగో షాపులో అద్దాలు అవి చూసి మీ బాబు కోటీశ్వరుడు అనుకుంటున్నామేమో. 15 లక్షలు అప్పు చేసి పెట్టాను. అది ఇప్పుడు ఇదిగో ఎక్స్ట్రాగా వడ్డీ ఒకటి. నాన్న నేను షాప్కి వస్తాను, అక్కడ ఎక్కడ టేబుల్ డిస్కస్ చేద్దాం నాన్న. డిస్కస్ చేయడం కాదురా, ఇవాళ డిసైడ్ చేసేస్తా నేను ఇంట్లో ఉంచాలా గెంటేయాలా అని. నాన్న అనవసరం నేను రెచ్చగొట్టద్దు. రెచ్చిపోతే ఏం చేస్తావురా? సాయంత్రం ఇంటికి వస్తావుగా చెప్తా. సుజీ భోజనానికి రా. రండి డాడీ. ఈ రోజు ఏం వారం? శనివారం. శనివారం రాత్రి ఏం తింటాను? ఏం తినరు. ఏం తాగుతాను? పాలు. మరి భోజనం రమ్మని ఎందుకు అడిగావు? బుద్ధి లేక నువ్వు రావే. అన్నయ్య రాడా? అన్నయ్య పనికి రాడా అని అడగాలి కానీ తింటానికి రాడా అని అనకూడదమ్మా, తప్పు. ఇలా పనికిరాడు అని తిడుతూ ఉండండి. ఏదో రోజు ఇంటికి రావడం మానేస్తాడు. నేను ఆ రోజు కోసం చూస్తున్నాను. ఏం మనిషి అండి మీరు? కన్న కొడుకు భోంచేయకుండా పడుకున్నాడని జాలైనా లేదు. ఆ గాలి వేధం మీద జాలేం పడకల్లా బయట ఎక్కడో తినొచ్చుంటాడు. సాయంత్రం నుంచి వాడు ఎక్కడికి వెళ్ళలేదు. అయితే మధ్యాహ్నం ఎక్కువ తినుంటాడు. అంతేకాని వాడు తినలేదని మాత్రం ఒప్పుకోరు. వాడు ఒక్క పూట తినకపోతే పర్లేదని నువ్వు ఒప్పుకోవచ్చుగా. కర్మ. పాలు తీసుకురా. ఏంట్రా ఆకలేస్తుందే. వడ్డించినా? వద్దు, ఆయన హాల్లోనే ఉన్నాడు. ఇప్పుడు నేను తినడం మొదలు పెడితే చదువుకునే పిల్లలు ఎలా ఉన్నారో పుస్తకం రాస్తాడు. హింస. ఆయన చెప్పేది కూడా నీ మంచికే కదరా. మంచికైతే మంచిగా చెప్పాలి కానీ ఇలా విసిగించకూడదు. సర్లే కానీ కొంచెం పాలు. ఉమ్. నీ చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన మిరిండాలా ఉంటుంది. ఇంకొంచెం కావాలని డైరెక్ట్ గా అడగచ్చు కదరా. ఈ కొంచెం మాత్రం ఏం చేసుకుంటా నేను తాగేస్తాను. అరే ఎక్కువ తాగుతున్నానమ్మా. చచా అవేం మాటలరా. మెయిన్ పేపర్ చదివితే కలిసి జనరల్ నాలెడ్జ్ అనే వస్తుంది. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, మీకేం వచ్చింది? సైట్ వచ్చింది. మజ్జిగ తాగుతారా? పాలు దమ్మంటే పావు గంట తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారని అడుగుతావేంటి? బుద్ధి లేకుండాను. బుద్ధి లేక కాదు, పాలు లేక. పాలు లేవా? ఏం పిల్లి తాగేసిందా? నేను తాగాను. 1/2 లీటర్ పాలు తాగేసావా? అది కడుపా పాల కేంద్రమా? రెచ్చిపోతే ఏం చేస్తాను అడిగావుగా. ఏం చేయగలను అర్థమైందా? ఇప్పుడు టైం 11 అయింది. నీకు పాలు తాగితే కానీ నిద్ర రాదు, రేపు పొద్దున్న దాకా పాలు రావు. నాతో పెట్టుకోకే. రేయ్, ఎవరైనా కోపం వస్తే అన్నం మానేస్తారా? నీలాగా ఎక్కువ తినేరు. అంటే కోపం నాకే ఆకలి నాకేనా? అందుకే చిన్న చేంజ్ ఇచ్చా. కోపం నాకు వచ్చింది కాబట్టి ఆకలి నీకేస్తుంది. గుడ్ నైట్. ఏ నక్షత్రంలో పుట్టాడే వీడు? వీడిని ఎవరు చేసుకుంటుందో గానీ రాడతో పూజ చేస్తోంది. అరగంట ఆడి కేజీ పళ్ళు తింటారాయన. ఇంకా డైటింగ్ ఏంటి? మావయ్య గారు ఇంకా బెటర్ అత్తయ్య. కనీసం ఆడి తింటున్నారు. మీ అబ్బాయి అయితే చూసి ఆయన కంటే ఎక్కువ తింటున్నారు. కంగ్రాట్స్. ఏరా అంజలి కాలేజ్ గురించి కనుక్కున్నావా? వెస్లీ కాలేజ్ అయితే బెటర్ నాన్న. అందులో చదివి బాగుపడిన వెద ఒక్కడు లేడరా. నాన్న నేను అందులో చదివాను. అందుకే చెప్తున్నాను సెయింట్ జోసెఫ్స్ ట్రై చేయి. ఏమా ఓకేనా? సెయింట్ జోసెఫ్ బాగా దూరం నాన్న. ఇదైతే ఆఫీస్కి ఇంటికి కూడా దగ్గర. మంచిది, మీ ఆవిడని జాయిన్ చేయి. నాన్న ఏంటండి గొడవ? ఏం లేదు. మీరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేద్దామని నన్ను అడగడం దేనికి? ఒరేయ్, సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం. వాడు బాలేదంటే చూడడం మానేస్తావా? అంటే నా మాటకి విలువ లేదా? నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. హాయ్, వైస్ ఫీ కౌంటర్? దట్ వే. థ్యాంక్స్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? మన ఇంగ్లీష్ లెక్చరర్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా. నువ్వు అలా మాట్లాడొద్దు. ఏ? నేను ఆయన్ని లవ్ చేస్తున్నా. పాపా పీసుశీల, మీరు చదువును ప్రేమిస్తే చాలు, చదువు చెప్పేవాళ్ళని ప్రేమించక్కర్లేదు. పదవే. వీడికి ఎవరు లైన్ వేయట్లేదని జలసి. జలసియా? రామ, ఏమిటి డ్రామా? తప్పుగా మావా. ఎవడా పిలిచిన ఇడియట్? సార్ దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామని కాదు అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా. నేను 2 సార్లు అమ్ముకున్నాను, ఎవరికి తెలిసిందా? సార్ ఏంటి? మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్.
కాదు సార్ మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంట్మెన్. సార్ హాయ్ శాలు. ఎవరు చూడలేదు కదా. ఏమంటే మీకు కళ్ళు కనపడవా? రోడ్డు మీద గుద్దారంటే పోనీ అనుకోవచ్చు, పార్కింగ్ ప్లేస్ లో ఛా! కొన్ని 1 వీక్ కూడా అవ్వలేదు తెలుసా. అయినా నేను అక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాను, అది కూడా వినపడలేదా? సారీ అండి. ఏంటండి సారీ? లైట్స్ బద్దలైపోయాయి. నా పరిస్థితి వింటే మీ గుండె బద్దలైపోతుందండి. ఏంటండి అంత పెద్ద ప్రాబ్లం? మా చెల్లెలికి చోపోటు వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేసి బిల్లు ఇచ్చారండి. అది చూసి మా నాన్న గుండెపోటు వచ్చేసిందండి. బైపాస్ చేయాలన్నారు. డిగ్రీ పాస్ అవ్వను నేను బైపాస్ ఏం చేయించనండి. అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పడుదామని ఇటు వచ్చానండి. ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూసానండి, ఇటు బద్దలైపోయిందండి. బద్దలైపోయిందండి. అరే ఎందుకండి అంత ఫీల్ అవుతారు? మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను. ఐమ్ సారీ. అయినా సిగ్నల్ అయితే ఉందండి, 300 పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా. మరి ఎందుకు తిట్టావు? అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా? నువ్వు తిట్టడం ఆపాలని నేర్చాను. మరి మీ డాడీ హార్ట్ అటాక్? హార్ట్ ఉన్న వాళ్ళకి వస్తుంది హార్ట్ అటాక్. మా నాన్నకి ఆ ఛాన్స్ లేదులే. అవును, ఇందాకేమన్నావు? కళ్ళు కనపట్లేదా? అసలు బైక్ నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? క్లచ్ నొక్కాలి, గేర్ వేయాలి, యాక్సిలేటర్ రేస్ చేయాలి, హ్యాండిల్ కంట్రోల్ చేయాలి, పక్క నుంచి వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇన్ని పనులు చేసినప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ వేయడం లేట్ అవుతుంది. దానికి ఎంత పెద్ద గొడవ? న్యూ అడ్మిషనా? పేరేంటి? అంజలి. గీతాంజలి ఎక్కడ అంజలా? ఉత్త అంజలి. నేను ఎవరో తెలుసా? నీ జాయిన్ 10 minutes అయిందండి. నువ్వు జాయిన్ అయ్యి 10 నిమిషాలు అవ్వకుండానే నీ పేరు అంజలి అని నాకు తెలుసు. నేను 2 సంవత్సరాల నుంచి ఈ కాలేజ్లో చదువుతున్నాను, అయినా కూడా నా పేరు రిషి అని నీకు తెలీదు. వెరీ బ్యాడ్. పద, నువ్వు ముందు పదమ్మా. ఎక్కడికండి? ఇంత షాక్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే మనిషి అనేవాడు చచ్చిపోతాడు తెలుసా. పద దా.